ఎవరో కానీ ఆ ఆడియన్స్ వాళ్ళ నోళ్ళలో చక్కెర పొయ్యాల. ఈ తనూజ భజన చికాకొస్తుంది. ఇంకా 10 డేస్ అబ్బా! వదిలిపోతుందనిపిస్తుంది. ఏదైనా ఒక వీడియో తనూజకి వ్యతిరేకంగా ఇలా అనిందిరా బాబు అంటే, అమ్మ నా బూతులు తిడుతున్నారు చెప్పొద్దా? తప్పంటే తప్పు అని చెప్పొద్దా? నోళ్ళు మూసుకొని ఉండాలనా? ఆట వన్ సైడ్ అయిపోయిందసలు. ఎవరో గానైనా మీరు ఏడుస్తున్నారు కదా! ఆ ఏడుపులో నిజం లేదు అంటే, ఎవరైనా అంటే ఏడుస్తారు. అప్పుడు కూడా నంగి ఎవరైనా అంటే ఏడుస్తారు కదండీ! అనని అన్నా. ఆ తర్వాత వచ్చేసి భరణి ఆమెకి మనిషి భరణి గారు అవసరమో కావాలనుకుంటే నాన్న 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 అని వెళ్తుంది. అవసరం నిరేత భరణి గారు, భరణి శంకర్, భరణి సార్ ఎప్పుడు నాన్న అన్న పేరు మారిపోతారా? ఎంత ఇదిగా ఉన్నా. అదేమంటే ఆయన నాకు సపోర్టు, నేను ఆయనకు సపోర్టు చేసుకుంటా ఉంటే సింపతిగా వస్తున్నదంటే ఎవరు ఏమన్నా అదంతా నువ్వే అనుకున్నావు. ఒకసారి సార్ అంటావు, ఒకసారి నాన్న అంటావు. నీకు అవసరమైనప్పుడు మాత్రం నాన్న, అవసరం తీరిన తర్వాత వచ్చేసి సార్. అంటే ఆ సామెత ఉంది కదా, ఏరు దాటి పోయిన తర్వాత తెప్ప తగలేస్తారు చూడు, ఆ సామెత లాగా ఉంది. నాకు సామెత పూర్తిగా చెప్పడం చేత కావట్లా. ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది సామెత అనేసి. ఏరు దాటాక తెప్ప తగలేయడం అని అంటారు చూసా, ఆ విధంగా ఉంది తనూజ. మళ్ళీ ఇంకొకటి కూడా అడిగినారు, బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఆ తర్వాత ఒక రకమైన ముఖం పెట్టుకుని అలాగా ఒక రకమైన ముఖం పెట్టుకొని నువ్వు నా ఫ్రెండు కాదు అంటారు. అంటే ఇలాగా మురిపారిపోతే ముద్దుగా ఎవరైనా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు ఇలా అంటాము కదండి, మీరు మాత్రం అనరా అనేది. మనము ఏమన్నా 2 వీక్స్ తర్వాత అనేది అని చెప్పని అన్నారు. బాగా అడిగారు అనిపించింది. నా పక్కన ఉంటే వాళ్ళ నోట్లేదు స్వీట్ అనే పెట్టేదాన్ని అనిపించింది నాకైతే.